ఈ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. ఈ అమ్మాయిని మాత్రమే కాదు మావా, లోకంలో ఏ అమ్మాయిని మనం అర్థం చేసుకోలేం. మనం చూడనంత వరకు బుచ్చమ్మ రేంజ్ లో పడి ఉంటారు. ప్రేమిస్తున్నామన్న సంగతి కనుక తెలిసిందో మిస్ ఇండియా రేంజ్ లో పోయిస్తారు. అదే కదరా. అదే రై, ఆ అమ్మాయి పద్ధతి చూస్తుంటే నాకు డౌట్ గా ఉందిరా. తనే ఇంటికి ఫోన్ చేసి పెళ్ళి వద్దని చెప్తుందేమరా. మంచి పనే కదరా. ఏది నీ పుణ్యమా అంటూ ఆ రాజీవ్ ఇమేజ్ అవుట్. నువ్వే వేరే ఏదైనా గెటప్ వేసుకుని రాజేష్ అని చెప్పి ఆ అమ్మాయిని వల్ల వేసుకో. అయ్యో ఎన్ని గెటప్స్ రా. కమల్ హాసన్ లా ఎన్ని గెటప్లైనా వేసుకుంటూ పోరా. నీ ప్రేమ సక్సెస్ అవుతుందో కాదో ఆస్కార్ అవార్డు ఖాయం. ఈ లక్షణానికి ఆస్కార్ ఒకటి. ఏంట్రా ఇవాళ డేట్ ఎంతరా? 6th ఇంకా లవ్ వేవ్స్ వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి ప్లాన్ ప్రకారం ఈ ప్లానర్ వదిలిపెట్టిందిరా. చూడు బర్త్డే రాసింది, నువ్వు చూడాలని. ఇవాళ బర్త్డే చెప్పలేదు చూసామా. మళ్ళీ అడ్డగాడిదిలే నా బర్త్డే అందరి దగ్గర టమ్ముకేసి చెప్పుకుంటారు. ఆడవాళ్ళు డీసెంట్ పార్టీ అలా చెప్పుకుంటారా? తను చెప్పకుండానే చెప్పిందిగా. ఇలా చూడరా, తిన్నగా వెళ్ళు, సూపర్ ఛాన్స్. ఫ్రెండ్స్ వచ్చి తను బయటికి తీసుకుపోయేలోగా నువ్వే తను ఎక్కడికైనా తీసుకుపోయి ప్రజెంట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయి. హాయ్ రీనా, లిసన్, నా ఆలస్యానికి నీ అన్హ్యాపీకి ఐ రియలీ ఫీల్ వెరీ సారీ. ప్లీజ్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకూడదా? నేను బయటికి తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు వచ్చింది. సో వెళ్దాం రా, వెంటనే తిరిగి వచ్చేద్దాం. నో అని మాత్రం చెప్పకు ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. ఇండియన్ ట్రాఫిక్ లో డిసిప్లిన్ లేదు. యు నో ఇన్ ప్రిన్స్టన్ న్యూ జెర్సీ ట్రాఫిక్ ఏసీ చిల్లింగ్ బాగుంది కదా, నైస్ అండ్ కోల్డ్. ఏంటి నువ్వు అసలు ఏమీ మాట్లాడటం లేదు? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు సస్పెన్స్? తర్వాత నాకు నచ్చలేదు, నువ్వే బాధపడతావు. నచ్చకపోవడమా? ఛాన్సే లేదు, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏర్పాట్లు చేసింది ఎవరు? ఈ అయ్యగారు కదా. ఎక్కడ పట్టుకున్నావురా ఈ కారు? వాట్ ఏ కార్, వాట్ ఏ ఫ్రెండ్. శేఖరాయ్, నిన్ను వదలట్రా, నిన్ను నరికేస్తాను. ఇదేంటి న్యూ మెథడ్? స్టార్ట్ ది కార్. అదేం కాదు, ఫుల్ గా ఏసీ వేసాం కదా, అందుకని డీజిల్ పంపు హీట్ అయ్యి వాల్వ్స్ అని పగిలి పాస్ జంషెడ్పూర్ నుంచి రావాలి. వచ్చేస్తాయి. ఓకే ఓకే, కమాన్, ఆటోలో వెళ్దాం. ఓకే. ఏంటి అలా తింటున్నావు? చాలా బాగుంది. నన్ను ఏదో చేసింది. సారీ, ఎన్నో అరేంజ్ చేశాను, అంతా చెడిపోయింది. నా టైం బ్యాడ్. నేను ఈ కాకా హోటల్ పాలు చేశాను. నో ప్రాబ్లం. హలో, వన్ మోర్ దోస ప్లీజ్. లవ్లీ బాణం కొట్టేసింది. ఇట్స్ 12 o'clock. బాగా లేట్ అయింది. లేదు, 12 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. జస్ట్ 1 minute. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీనా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకెలా తెలిసిందానే? రీనా, నీ బర్త్డే సంగతి ఎందుకు దాచావు? నాకు చెప్పకూడదనేగా, కానీ నీ ప్లానర్ చూసి నేనే తెలుసుకున్నాను. చూసావా? ఎందుకు చెప్పలేదంటే, ఈరోజు నా బర్త్డే కాదు, ఇవాళ నా ఫ్రెండ్ వాసుకి బర్త్డే. ఇది ఫెయిల్ అయింది. శేఖరాయ్, నువ్వు చచ్చేవరాయ్. లేదేం లేదు. సో ఇదంతా బర్త్డే అనుకున్నా? నో, అటువంటిది ఏం లేదు. సరే, ఓపెన్ చేద్దాం. నీ బర్త్డే రోజు నేను వాసుకి గిఫ్ట్ కొనిస్తాను. ఓకే? ఇలా చూడు, ఇది తీసుకెళ్ళని నాకు మనసు రావట్లేదు. సో ఇది నీకోసమే. ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఇలా చూడు, నీకేం తీసుకోవాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి అమ్మాయివా అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాను. ఇది కనిపించింది. యు నో వాట్ ఇట్ ఈస్? వన్ సెకండ్. ఏయ్, ఇది
నువ్వేగా ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకొని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. దట్స్ మై స్టైల్. నౌ విల్ యూ యాక్సెప్ట్ దిస్ ప్లీజ్? ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఈవినింగ్. బాయ్. సే హ్యాపీ బర్త్డే టు వాసుకి, ఓకే? హీస్ మ్యాడ్. ఇది నువ్వేగా ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకొని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. దట్స్ మై స్టైల్. మై డాడ్, నేను రాజీవ్ మాట్లాడుతున్నాను. హాయ్ రాజీవ్, నీ గురించే మాట్లాడుకుంటున్నావురా? రాజీవ్, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నావురా. హౌ ఆర్ యు? అమ్మా, నేను వస్తున్నాను. గ్రేట్ న్యూస్. అమ్మా, రీనా వాళ్ళ నెంబర్ 4 రోజులుగా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. ఆఫీస్కి ఏమో రాలేదంటున్నారు. తనతో చెప్తావా? లేదమ్మా, ఇంతకుముందు తనతో బయలుదేరి వస్తున్నట్టుగా చెప్పాను. ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అయింది కదా, అందుకని నేను బెంగళూరు వచ్చి తర్వాత మనందరం కలిసి రీనా దగ్గరికి వెళ్దాం. ఓకేనా? చెప్తావుగా? ఓకే, ఐఎమ్ ఆల్సో టు లీవ్. మనం ఎయిర్పోర్ట్లో మీట్ అవుదాం. సరే. అమ్మా, మర్చిపోకుండా చెప్తావుగా? హాయ్. ఏ ఇక్కడికి వచ్చేవే? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్. నీతో టైం స్పెండ్ చేస్తాను, 5 రోజులు నీతోనే ఉంటాను అని ఇప్పుడు ఇలా ఆఫీస్కి వస్తే అర్థమేంటి? లేదు, ఏమీ బాగలేదు. నాకు కొంచెం వర్క్ ఉంది, తప్పించుకోలేకపోయాను. 2 hours. నువ్వు వెళ్ళు, నేను ఎండితో మాట్లాడొచ్చేస్తాను. అంతవరకు నన్నేం చెప్పమంటారంటే? ఏం చెయ్యొద్దు. బుద్ధిమంతుల్లా ఈ గదిలో ఓ మూల కూర్చోండి. అది నా వల్ల కాదు. హలో, ఇక్కడ ఎండి ఎవరు? హలో బాల్ హెడ్, ఎక్స్క్యూజ్ మీ. హలో 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 సార్. నాట్ ప్లేయింగ్ లైక్ మరి దిస్ ఇస్ నాట్ ఫేర్ అట్ ఆల్. నీతో ఎక్కడైనా ఒంటరిగా కూర్చుని రొమాంటిక్ గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఇలా ఆఫీస్ లో కూర్చోబెట్టావు. ఏం ఆఫీస్ ఇది? బ్లూ కలర్, yellow కలర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ లాగా. అది సరే. ఏయ్, నైస్ క్రిస్టల్ బాల్. ఏయ్, ఈ ఫైల్ ఎవరిది? ఊరుకో. హలో, 1 టౌన్ పోలీస్ స్టేషన్. నీకే. హలో. హలో, రీనా హియర్? రీనా హియర్? yes uncle. yes uncle. ఏం? fine, how are you? I'm fine. లేదు, ఇంట్లో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నాకు తెలుసమ్మా. నేను ఆఫీస్ కి రాలేదు. ఎవరు 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 ఎవరు? ఏ, మీ డాడ్. హలో. అవును, మై డాడ్. రాజీవ్. ఏ, రాజు లేడు. పెట్టే. రాజు లేడు. వాట్స్ రాంగ్ విత్ యు? వాట్స్ రాంగ్ అంటావేంటి? హే, 40 నిమిషాల ముందే మాట్లాడారు నాతో. రీనా చూడడానికి వెళ్తున్నాను కూడా చెప్పాను. ఇంతలో ఫోన్ చేయడం ఎందుకు? నువ్వు చేసే. సరే, ఇప్పుడు నేను చేసిన తప్పే. ఓకే, అసలు ఏమంది నీకు? 3 నిమిషాలు కూడా అవ్వదు మాట్లాడితే. ఇందులో ఏదో లోకమే మునిగిపోయినట్టు. నాకు ఇప్పుడు అంతే. నా లోకం మునిగిపోతుంది. అర్థం కాలేదా? రీనా, ఇలా చూడు. నేను ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోలేను. నీ పక్కన కూర్చుని మాట్లాడాలి, నీ చేయి పట్టుకోవాలంతే. ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయను. అయితే విను, ఓ స్పెషల్ చోటు ఉంది, నిన్నెక్కడికి తీసుకుపోతాను. వస్తావా? ఏ, ఏంటిది? నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా. చెప్తాను. కమ్, జంప్. ఏ, కమ్ ఆన్. ఐ నెమ్మదిగా. వావ్, ఈ ఊళ్ళో ఇంత అందమైన ప్లేసా? రాజీ, నమ్మలేకపోతున్నాను. నాకు బాగా నచ్చింది. తెలుసు. నన్ను ఈ ఊరిని చక్కగా తెలుసుకున్నావు. కానీ నీకేం నచ్చుతుందో నాకు తెలియట్లేదు. ఏ, ఐఎమ్ ఎన్ ఓపెన్ బుక్. నన్ను చదవడం తేలిక. ఓ, వెరీ గుడ్. There you go. Hey, నా గురించి తెలుసుకోవాలంటే నీకు విషయం చెప్తాను, కానీ అది సీక్రెట్. ఏంటి? చెప్తాను.
కానీ అంతకుముందు నువ్వు నాకు రహస్యం చెప్పాలి. ఇంతవరకు ఎవరికి చెప్పని రహస్యం. అటువంటిది ఏమీ లేదు. సీక్రెట్ లేని ఆడపిల్ల ఛాన్సే లేదు. పర్వాలేదు చెప్పు. నిజంగా ఏమీ లేదు. ఓకే, నా రహస్యం చెప్పనా? మెరుపు వెలుగులో అమ్మాయి, తను ఓ మెరుపు లాంటిదే. ఫ్లాష్. మనసు పోగొట్టుకున్నాను, ప్రాణం మాత్రమే మిగిలింది. తన్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది నా ఫ్రెండ్ ఆరతి. ఇది సుకన్య. ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే నువ్వు నవ్వంటని నాతో అంటూ ఉంటావుగా, నీకో క్లోజ్ ఫ్రెండ్ ఉందని. తనేగా? అందరూ పెద్ద గ్యాంగ్. ఇది అమ్మా. నమస్కారం. ఇది నేను when I was 15. ఇది కాన్వకేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్ తెలుసా మరి. ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. అండ్ దిస్ ఇస్ మై డాడ్ అండ్ దిస్ ఇస్ మై ఆంట్. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ నువ్వు మరీ దగ్గరగా కూర్చుంటాను. Hey, how romantic. కరెంట్ కూడా పోయింది. నీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? దమ్ము కొట్టే మొహం ఇది. ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్. ఓకే ఓకే. వీణా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలిగొస్తుందిగా. వద్దు, కళ క్లార్ కొడుతుంది. నీకేమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే నైట్ ఎఫెక్ట్. కరెంటు కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఇట్లాంటి విషయాలు ఇక్కడ కాదు, అమెరికాలో వే. అందమైన అబ్బాయివా? జోకా? నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించి మాట్లాడింది. సారీ 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 వీణా, నేనేదో నీ చేయి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు. నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏండు అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటే కాదు, ఇంకో ముఖ్య విషయం, నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మడై ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మడు. అర్థం కాలా? ఇంట్లో చికెన్ మటన్ లాంటివి ముక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కి పోయి తాగిస్తుంటారే. నేను ఉన్నమాట అంటున్నాను. ఏదేమైనా నీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్. చెప్పింది నేను కాదు, నీ హస్తరేఖలు. నేలకి తొలకరి అందం, నీ కను చూపులు సోకటమే ఆనందం.